హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త ప్రాజెక్ట్తో అయితే రావడం అయితే జరిగింది. అండ్ ముందుగా మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నామో నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి, మనం మొత్తం 26 ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేస్తున్నాము. ఇంటర్లింక్ పిఆర్డిటీ ఇట్లాగా అనమాట. ఈ పిఆర్డిటీ వచ్చేసి టుమారో లిస్టింగ్ అయితే ఉంది. మన ఇండియన్ టైం ప్రకారం 3:30 PM అయితే లిస్టింగ్ అయితే అవుతుంది అనమాట. నేను 4 అబోవ్ అయితే నేను వీడియో చేస్తాను చూడండి. ఆ పిఆర్డిటీ కాయిన్స్ ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎలా బ్యాంక్ విత్డ్రా చేసుకోవాలి అనేది నేను వీడియో చేస్తాను. నవంబర్ మంత్లో మనం పిఆర్డిటీ అండ్ సిస్వి ఎయిర్ డ్రాప్స్ అయితే మనం పేమెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ డిసెంబర్లో వచ్చేసి మనకి మ్యాక్స్ సి అయితే ఉందన్నమాట. ఈ మ్యాక్స్ సి అండ్ డిసెంబర్లో మన స్పర్ ప్రోటోకాల్ కూడా ఉంది. ఈ రెండు అయితే డిసెంబర్లో అయితే ఉన్నాయి 2025. అండ్ జనవరి 2026లో అయితే టిక్ కాయిన్ ఉంది. ఫిబ్రవరి 2026లో అయితే టోక్ కాయిన్ ఉంది. ఈ రెండు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫిబ్రవరి 2026 నెక్సా కాయిన్ కూడా ఉంది. ఎవరు కూడా వదలొద్దు. అండ్ ఇంటర్లింక్ గురించి మనకి మార్చ్ 2026లో అయితే మేజర్ అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఈ ఇయర్ డిసెంబర్ లోపు అయితే మనకి మేజర్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అండ్ ఐటీఎల్ టోకన్స్ అండ్ స్టేకింగ్ ఆఫ్ ఐటీఎల్జీ అన్నీ వస్తాయన్నమాట. అప్డేట్స్ గురించి అయితే నేను చెప్తాను. అండ్ మన 26th ప్రాజెక్ట్ అయిన వెరో ప్రాజెక్ట్ అనమాట. ఇది పైకాయిన్ యొక్క బ్యాక్డ్ ప్రాజెక్టు. పైకాయిన్తో వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వబాకండి ఈ 26 ప్రాజెక్ట్ని. ఈ 26 ప్రాజెక్ట్స్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జాయిన్ అయితే మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి గురించి చెప్తాను, మూనెక్స్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది ఇండియాస్ నెంబర్ 1 బెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అనమాట. ఇది మనకి నెక్స్ట్ మంత్ నవంబర్లో అయితే లాంచింగ్ అయితే ఉంది బ్యాంకాక్లో, గ్రాండ్ లాంచింగ్. సో ఎవరైతే రిజిస్టర్ కాలేదో రిజిస్టర్ అవ్వండి. అండ్ రిజిస్టర్ అయిన వాళ్ళు $20 మీరు పెట్టుబడి పెట్టగలిగితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ $20 కూడా మీకు రిటర్న్ అయిపోతాయి. ఎట్లా అంటే మీకు ఎంఎన్సీ కాయిన్స్ 20 ఎంఎన్సీ కాయిన్స్ అయితే వస్తాయి. అంటే ఒక ఎంఎన్సీ కాయిన్ $6 వేసుకున్నా మనకి 120 అయితే వస్తాయన్నమాట. డాలర్స్ అయితే మనకు వస్తాయి. అండ్ మనకి 55 KBC కూడా వస్తాయన్నమాట. సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఈ ప్రాజెక్ట్ కనుక మీరు జాయిన్ అయితే $20 అంటే మన కరెన్సీలో 1860 1900 మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం 1900 కనుక పెట్టుబడి పెట్టుకుంటే మనకి మినిమం ఎంత లేదన్నా 10,000 పైన అయితే మనకి ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఎవరు కూడా ఈ మూనెక్స్ ప్రాజెక్ట్ అయితే మిస్ అవ్వబాకండి, ఓకేనా. ఇది మన ఇండియన్ ప్రాజెక్టు, 10 లెవెల్ ఇన్కమ్ అయితే ఉంది, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఈ విధంగా నేను ఛానల్లో పోస్టింగ్ అయితే చేస్తుంటాను అప్డేట్స్ గురించి. చూడండి, ఈరోజు టోక్ కాయిన్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. 0.25 టోక్ పర్ అవర్ అయితే ఈ విధంగా మనకి మైనింగ్ బూస్ట్ అయితే ఇచ్చారు. యాక్టివేట్ చేసుకోమని చెప్పాను. బిట్ గ్యాస్లో క్విజ్ ఇచ్చాను. అట్లాగా ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ మనకి మైటైర్ అప్లికేషన్ అప్డేట్ అయింది. అండ్ టిక్ కాయిన్లో కూడా బోనస్ వచ్చింది. ఇదైతే మనకి 56 అవర్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి టిక్ కాయిన్లో ఈ బోనస్ 1.45 టిక్ కాయిన్ పర్ అవర్ 56 అవర్స్ అయితే ఉంటుంది మనకి. అండ్ ఈ విధంగా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటానన్నమాట ప్రతి ఒక్క దాని గురించి. ఎవరైతే ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఈ విధంగా మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది అనమాట. ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ యాప్ అండ్ గెట్ 100 వెరీ అని అయితే ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. మీకు రీడైరెక్ట్ అయితే అవుతుంది ప్లేస్టోర్కి. ఇదిగోండి, ప్లేస్టోర్ అయితే ఇచ్చేసేయండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి వెరీ చార్ట్ రివార్డ్ గ్లోబల్ చార్ట్ అని అయితే ఉంటుంది. ఇది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీరు ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓపెన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. అలో సెట్టింగ్ అలారం అండ్ రిమైండర్స్ అయితే ఉంటుంది. అలో అయితే చేసేయండి. అలో చేసేసి బ్యాక్ నొక్కండి. అండ్ అలో వెరీ చార్ట్ టు యాక్సెస్ ద డివైస్ లొకేషన్ ఓన్లీ దిస్ టైమ్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ యాక్సెస్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ అలో అయితే క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కూడా అలో క్లిక్ చేసుకోండి. అండ్ బ్యాక్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నో రిస్ట్రిక్షన్స్ అని ఉంది కదా, నో రిస్ట్రిక్షన్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఎన్ని స్టెప్స్ అయితే మనం ఇస్తామో అండ్ ఇది మన స్టెప్స్ కౌంటింగ్ కూడా చేస్తుంది అనమాట. సో మనకి నో రిస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చేసేయండి. నో రిస్ట్రిక్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఓన్లీ దిస్ టైం అయితే క్లిక్ చేసుకోండి.
అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది సైన్ అప్ ఆర్ లాగిన్ విత్ గూగుల్ అని క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేసుకున్నాక మెయిల్ అయితే అడిగిద్ది, మెయిల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఈమెయిల్లో సెక్యూరిటీ అయితే పెట్టుకోండి మంచిగా. 2 స్టెప్ ఆథెంటికేషన్ ఫ్యాక్టర్ అయితే మీరు ఆన్ చేసుకోండి ఈమెయిల్లో. ఇది ఈమెయిల్ సెక్యూరిటీ కోసం. అండ్ ఈ విధంగా అయితే వస్తుంది మనకి. నా నేమ్ అయితే అడుగుతుంది, నేను నా నేమ్ అయితే ఇస్తాను. అండ్ మీరు ఈ విధంగా అయితే నేమ్ ఇవ్వండి సాయినాథ్08 అని. అండ్ మీరు ఇచ్చిన నేమ్ ఉందా లేదా అని అయితే చెక్ చేస్తుంది అనమాట. ఈ విధంగా రిజిస్టర్ అయితే క్లిక్ చేసేసుకోండి. అండ్ నిక్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. నిక్ నేమ్ కూడా నేను సేమ్ ఇస్తాను, సాయినాథ్09 అయితే ఇస్తాను. ఇది నిక్ నేమ్. మెయిన్ నేమ్ వచ్చేసి మనకి నిక్ నేమ్ అయితే నేను సాయినాథ్09 అయితే ఇచ్చాను. అండ్ ఐడి వచ్చేసి సాయినాథ్08 అయితే ఇచ్చాను. అండ్ ఆ తర్వాత రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత అగ్రీ ఆల్ అని ఉంటుంది, అగ్రీ అయితే క్లిక్ చేసుకోవాలి. అగ్రీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అనమాట. ఇది Web3 అండ్ ఓన్ బ్లాక్ చైన్ అయితే ఉంది వీళ్ళకి. అండ్ ఆ తర్వాత మనకి 10 బిలియన్ సప్లై అయితే ఉందన్నమాట వీళ్ళకి. సేమ్ వెరో నెట్వర్క్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇది 10 బిలియన్ సప్లై, లేయర్ 1 బ్లాక్ చైన్, ఓన్ బ్లాక్ చైన్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చేసి అలో మీద అయితే క్లిక్ చేసేసుకోండి. అలో అన్నీ ఆల్ అలో అయితే ఆల్ అలో మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. షాల్ వి లెర్న్ అబౌట్ వెరీ చాట్ అని కంప్లీట్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అని వస్తుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అయితే నొక్కేసేయండి అన్నీ. యూ హ్యావ్ రిసీవ్డ్ 10 వెరీ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా 10 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఈ విధంగా హోమ్ అయితే ఉంటుంది మీకు. ఈ విధంగా ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంది. కౌంట్ 1000 స్టెప్స్ అని అయితే ఉంది. అటెండెన్స్ చెక్ అయితే ఉందన్నమాట. అటెండెన్స్ చెక్ అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. డే 1 క్రెడిట్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా డేస్ అయితే ఉంటాయన్నమాట. మనం ఎన్ని డేస్ చేస్తే అన్ని డేస్ అయితే ఉంటాయన్నమాట. చూడండి ఏ డే కూడా మీరు మిస్ చేయకండి. డైలీ అయితే అటెండెన్స్ చెక్ చేసుకోండి. అటెండెన్స్ చెక్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి 1 క్రెడిట్ అయితే వచ్చింది. సి కాయిన్స్ అనమాట, క్రెడిట్ కాయిన్స్. 1 క్రెడిట్ అయితే వచ్చింది. ఎనేబుల్ నోటిఫికేషన్ టు నాట్ మిస్ అవుట్ అని అయితే చూపిస్తుంది. ఎనేబుల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ప్రతి 24 అవర్స్కి మనకి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి 1 కాయిన్ అయితే యాడ్ అయిపోయింది చూడండి. అండ్ ఇవి వచ్చేసి వెరీ కాయిన్స్ అనమాట. 10 కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ అకౌంట్ 1000 స్టెప్స్ అయితే ఉంది. ఎర్న్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ స్టెప్స్ అయితే చూపిస్తుంది అనమాట. మనకేంటంటే మనం ఎన్ని స్టెప్స్ నడిచామో ఇక్కడ స్టెప్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. 1000 స్టెప్స్ వచ్చిన తర్వాత మీకు రివార్డ్స్ అయితే అన్లాక్ అవుతాయి అన్నమాట. అది ఎన్ని అన్లాక్ అవుతావు అనేది తెలియదండి, చూద్దాము నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. అండ్ ఆ తర్వాత పక్కన ఈ విధంగా 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చార్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకుందాము. సెకండ్ ఆప్షను చార్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఛానల్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే ఇక్కడ మన ఛానల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను, తెలుగు మనీ వరల్డ్ 24 అని. చూడండి నేను ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. మన TMW ఛానల్ అయితే ఇక్కడ సెర్చింగ్లో ఏం సెర్చ్ చేస్తారంటే తెలుగు మనీ వరల్డ్ 24 అని అయితే సెర్చ్ చేయండి. ఇదిగోండి తెలుగు మనీ వరల్డ్ 24 అని సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు లోగో కనపడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేసుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. అండ్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ సెషను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా మనకి కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. చూడండి ఇది మైనింగ్ సెక్షన్ అనమాట. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి స్టార్ట్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేసాం. చూడండి ఇక్కడ మనకి అలో హార్వెస్ట్ నోటిఫికేషన్స్ అని అయితే అంటుంది. ఓకే అయితే క్లిక్ చేసుకోండి. మనకి మైనింగ్ అయిపోయినాక మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ ఇక్కడ 2.4 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ 12 అవర్స్కి 2.4 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. 12 అవర్స్కి 2.4 ఏనా బ్రో అని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బూస్టర్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడైతే మనకి 2 బూస్టర్స్ అయితే ఉన్నాయి. 2 బూస్టర్స్, 4 రెయిన్స్ అండ్ లక్కీ బాక్స్ అయితే ఉందన్నమాట. ఇవి అయితే క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి 12 అవర్ అయితే టైమింగ్ పడింది. 12 అవర్ టైమింగ్ పడింది. అండ్ 2.4 అయితే ఉందన్నమాట కాయిన్స్. 12 అవర్స్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ బూస్టర్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ 2 అవర్ రిడక్షన్ బూస్టర్ అయితే ఉంటుందన్నమాట. ఈ బూస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 2 అవర్ రిడక్షన్ బూస్టర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వాచ్ యాడ్స్ అయితే ఉంది కదా, వాచ్ యాడ్స్ టు గెట్ ఏ బూస్టర్ అని. ఇది క్లిక్ చేసుకున్నాక మనకి ఒక చిన్న యాడ్ అయితే వస్తుందన్నమాట. చిన్న యాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ 12 అవర్స్ ఉంది కదా మనకి టైమింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. 10 అవర్స్కి అయితే వస్తుంది అనమాట.
నేను మీకు క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఒక చిన్న యాడ్ అయితే చూద్దాము. అండ్ చూడండి నేను ఈ విధంగా ఒక యాడ్ అయితే చూశాననమాట. మనకి ఈ విధంగా అయితే ఒక బూస్టర్‌కి అయితే 1 అవర్ అయితే తగ్గింది చూడండి. మనకి ఇక్కడ 2 బూస్టర్స్ అయితే ఇచ్చారు కదా! 1 బూస్టర్ అయితే క్లిక్ చేసుకున్నాము. మనకి ఇక్కడ 1 అవర్ అయితే రెడ్యూస్ అయింది. అండ్ ఇంకో బూస్టర్ అయితే ఉంది చూడండి. 4 సెకండ్స్‌కి అయితే ఇంకో బూస్టర్ అయితే వస్తదనమాట. చూడండి ఇంకొక బూస్టర్ అయితే ఉంది ఇక్కడ. మనకు 1 అవర్ అయితే రెడ్యూస్ అయింది. అండ్ ఇంకొక బూస్టర్ చూస్తే ఇంకొక 1 అవర్ అయితే రెడ్యూస్ అవుతదనమాట. చూద్దాము ఇంకో 1 అవర్ కూడా. అండ్ ఇంకొక బూస్టర్ కూడా యాక్టివేట్ చేద్దాము ఒక యాడ్ అయితే క్లిక్ చేసుకొని. చూడండి ఇక్కడ నేను ఇంకొక బూస్టర్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను. ఇంకో యాడ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈ విధంగా మనకి 12 అవర్స్ ఉండేది 10 అవర్స్‌కి అయితే పడిపోయింది చూడండి. అండ్ ఈ విధంగా మనము బూస్టర్ క్లిక్ చేసుకొని మైనింగ్ టైం అయితే తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 4 రెయిన్స్ అయితే ఉన్నాయి. లక్కీ బాక్స్ అయితే ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదైతే ఇన్యాక్టివ్ అయిపోయింది. మనకి యూజ్ చేసేసాం కాబట్టి. ఇక్కడ రెయిన్ అయితే ఉంది కదా! ఈ రెయిన్ మీద అయితే క్లిక్ చేద్దాము. ఈ రెయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత 1 అవర్ రిడక్షన్ రెయిన్ క్లౌడ్ అయితే ఉంది. అంటే ఇది మనం 4 టైమ్స్ కనుక క్లిక్ చేసుకుంటే మనకి 4 అవర్స్ అయితే తగ్గిద్దనమాట. అండ్ ఇక్కడ 10 అవర్స్ అయితే ఉంది కదా! 10 - 4 6 అవర్స్‌కి అయితే వస్తది. అండ్ ఇక్కడైతే లక్కీ బాక్స్ అనమాట. ఈ లక్కీ బాక్స్ ఏందంటే మనం ఈ లక్కీ బాక్స్ క్లిక్ చేసుకుంటే ఏదైనా రావచ్చు. 1 వెరీ అయినా రావచ్చు. 5 వెరీ అయినా రావచ్చు. రెయిన్ క్లౌడ్ 2% అయినా రావచ్చు. అట్లాగా ఉందనమాట. చూపిస్తాను చూడండి. చూడండి 5 వెరీ కాయిన్స్ అయితే మనకు వచ్చాయి. గెట్ వెరీ నౌ అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకి ఇక్కడైతే అప్డేట్ అయిపోయిందనమాట. 5 అయితే వచ్చేసాయి. 15 అయితే ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇక్కడ రెయిన్ అయితే ఉంది కదా! ఈ రెయిన్ మీద 4 యాడ్స్ అయితే ఉన్నాయి. ఆ 4గిట్లో నేను ఒకసారి అయితే క్లిక్ చేసి చూపిస్తాను. మీకు ఐడియా కోసం చెప్తాను చూడండి. వాచ్ యాడ్స్ టు గెట్ ఎం బూస్టర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకి ఇక్కడ 4 అయితే ఉండాలి కదా! 3 అయితే వచ్చింది. ఒక యాడ్ తర్వాత మనకి 1 అవర్ అయితే ఇక్కడ టైమింగ్ అయితే తగ్గిపోయిందనమాట. అండ్ మీరు మిగతా 3 అయితే ఉన్నాయి కదా! ఈ మిగతా 3 కూడా మీరు చూసిన తర్వాత మీకు 9 - 3 అవర్స్ అయితే అవుతుంది. అంటే 6 అవర్స్ మాత్రమే మైనింగ్ పడుతుందనమాట. అంటే ఎవ్రీ 6 అవర్స్‌కి 2.4 కాయిన్స్ ఇక్కడైతే యాడ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇది వెబ్3 ప్రాజెక్టు, లేయర్ 1 ప్రాజెక్టు, ఓన్ బ్లాక్ చైన్ అయితే ఉంది. సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు. మన వెరో ప్రాజెక్ట్ టైప్లోనే ఉందన్నమాట. ఏఐ ఇంక్లూడెడ్. వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 10 బిలియన్ టోకన్స్ అనమాట. 10 బిలియన్ టోకన్స్ అంటే మనకి సేమ్ వెరో ప్రాజెక్ట్ టైప్ అయితే ఉందన్నమాట. సో ఎవరు కూడా ఇది వెరీ చేట్ అనేది మిస్ అవ్వద్దు. ఇది ఒక కొరియన్ ప్రాజెక్ట్ అనమాట. చూడండి ఇక్కడ మీకు ఎంటర్ ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుందని అనమాట. ఎంటర్ ఇన్విటేషన్ ఐడి అని. ఇక్కడ ఇన్విటేషన్ ఐడి మీద నేను మా పక్కన స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఇన్విటేషన్ ఐడి అయితే అక్కడ క్లిక్ చేసేయండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలనుకుంటే గివ్ 300 వెరీ అని అయితే ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకొని మీ వాట్సాప్ ద్వారా కానీ అండ్ సోషల్ మీడియా యాప్స్ ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ది ఇన్విటేషన్ కోడ్ అయితే ఇస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ ఎంటర్ ఇన్విటేషన్ ఐడి దగ్గర నేను కోడ్ అయితే ఇస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి అప్డేట్ అయితే అయిపోయింది. మనకి సైన్అప్కి 10 కాయిన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ లక్కీ బాక్స్లో అయితే 5 కాయిన్స్ అయితే వచ్చాయి. అండ్ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసుకుంటే 100 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ గివ్ 300 వెరీ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకొని మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోండి. అండ్ వీళ్ళ వైట్ పేపర్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ రీడ్ ద వైట్ పేపర్ అని అయితే ఉంది చూడండి. వీళ్ళది చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే బిట్ పిక్సెల్ ఉంది కదా! సేమ్ బిట్ పిక్సెల్ టైప్లో అయితే ఉందన్నమాట. వెరీ చార్ట్, వెరీ పే, వెరీ యాడ్స్, ఇంక్రీజ్ ఇన్ వెరీ కాయిన్స్ బర్నింగ్, ఇంక్రీజ్ ఇన్ వాల్యూ అయితే ఉంది. మొత్తం వెరీ నెట్వర్క్ అనమాట ఇది మొత్తము. అండ్ ఆ తర్వాత మనకి చూడండి ఇక్కడ ఒక చార్ట్ ఉంటుంది, ఒక వ్యాలెట్ ఉంటుంది. వీళ్ళు వెరిఫై కూడా చేస్తారు. కేవైసీ కూడా ఫాస్ట్గా అయితే వస్తుందన్నమాట. ఒక 2 మంత్స్ లోపల కేవైసీ కూడా వీళ్ళు అప్డేట్ అయితే ఇస్తారు. కాబట్టి అందరూ రిజిస్టర్ అయ్యి మైనింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. త్వరలోనే మన కేవైసీ వస్తుంది. కేవైసీ వచ్చిన తర్వాత మనకి వ్యాలెట్లో ఉండే కాయిన్స్ అన్నీ కూడా మైగ్రేట్ అయితే అవుతాయన్నమాట. మన వెబ్3 వ్యాలెట్లోకి అయితే. వెబ్3 వ్యాలెట్లో మైగ్రేట్ అయిన తర్వాత మన యూఎస్డిటీకి అయితే స్వాప్ చేసేసుకొని విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎవరు కూడా వదలొద్దు. కొరియా ప్రాజెక్ట్ అనమాట వీళ్ళది. అండ్ ఆ తర్వాత మనము ఇక్కడ మైనింగ్ మీద అయితే ఉన్నాము. మైనింగ్ మీద అయితే ఇక్కడైతే ఉన్నాయి. మైనింగ్ సెక్షన్ అయితే ఇవన్నీ చెప్పేశాను అనమాట. సో ఆ తర్వాత మనకి ఇక్కడ వ్యాలెట్ అని ఉంటుంది లాస్ట్ది. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. వ్యాలెట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. వెరీ పే అని అయితే వస్తుంది అనమాట మనకి. చూడండి వెబ్3 ప్రాజెక్ట్ అని చెప్పాను. ఇది వెబ్3 ప్రాజెక్టు. అండ్ దీనికి వ్యాలెట్ అయితే ఉంటుంది. క్రియేట్ వెరీ వ్యాలెట్ ఇన్ 5 సెకండ్స్ అని అయితే అడుగుతుంది. దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ మీద అయితే మీకు ఇక్కడ సెట్ న్యూ పిన్ అయితే అడిగిద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
మీరు ఏ మెయిల్ ఇచ్చారు అండ్ మీ యూజర్ నేమ్ ఏంటి, మీ నిక్ నేమ్ ఏంటి, అండ్ ఇక్కడ పిన్ ఏదైతే ఇచ్చారు అదైతే అడిగిద్దనమాట. ఈ విధంగా పిన్ అయితే ఇచ్చేసేయండి. పిన్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పినవన్నీ ఒక డైరీలో అయితే రాసి పెట్టుకోండి. తర్వాత పిన్ మర్చిపోయిన తర్వాత కేవైసీ దగ్గర మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి కేవైసీ దగ్గర ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ పిన్ అయితే రాసి పెట్టుకోండి. ఎవ్రీ డీటెయిల్ అయితే రాసి పెట్టుకోండి. నేనైతే పిన్ ఇచ్చేస్తున్నాను. చూడండి, నేనైతే పిన్ అయితే ఇచ్చానమాట. అది 2 టైమ్స్ అయితే అడిగింది. 2 టైమ్స్ అయితే పిన్ అయితే ఇచ్చేసాను. ప్రైమరీ ఈమెయిల్ అయితే ఇది ఇచ్చేస్తున్నాను అండ్ సెకండరీ ఈమెయిల్ అయితే ఇది ఇస్తున్నాను అనమాట. అండ్ ఈ విధంగా అయితే ఉన్నాయి. క్రియేట్ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ బ్యాకప్ కంప్లీట్ అయితే వస్తుంది. గో టు వ్యాలెట్ సెక్షన్ మీద అయితే క్లిక్ చేసుకుందాము. గో టు వ్యాలెట్ సెక్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అడుగుద్ది. ఇక్కడ మీ పిన్ అయితే ఇచ్చేసేయండి. నా పిన్ అయితే ఇచ్చేసి లాగిన్ అవుతాను. పిన్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే లాగిన్ అయితే అయిపోయింది. మన ఈమెయిల్లో ఉండే నేమ్ అయితే తీసుకుందనమాట. ఈ విధంగా టోకను ఎన్ఎఫ్టీ అయితే ఉంది. చూడండి, ఇక్కడ సెండ్ రిసీవ్ కూడా ఉందన్నమాట. ఇది వెబ్3 వ్యాలెట్. ఇక్కడ మనకి వెరీ చైన్ అయితే ఉంది. వెరీ చైన్ అనేది వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ అనమాట. ఓన్ బ్లాక్ చైన్ ఉంటే మనకి ప్రైజ్ అయితే ఉంటుంది, ఎక్కువ టోకెన్ అయితే. అండ్ ఇక్కడ మనం కేవైసీ చేసుకున్న తర్వాత అక్కడ ఉండే వ్యాలెట్లో నుంచి ఇక్కడ వెబ్3 వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా మనం యూఎస్డిటీ కూడా మనం స్వాప్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్ఎఫ్టీ అయితే ఉంది. ఎన్ఎఫ్టీ అయితే సపోర్టెడ్ సూన్ అని అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి, మీరు పిన్ మార్చుకోవాలంటే ఇక్కడైతే మార్చుకోవచ్చు. కరెక్ట్గా ఆ 6 డిజిట్స్ పిన్ని మీరు రాసి పెట్టుకోండి డైరీలో. అండ్ ఆ తర్వాత ఇక్కడ వెరీపే అయితే ఉందన్నమాట. చూడండి, వెరీపే. ఈ వెరీపే మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ క్యూఆర్ షాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ షాప్ అయితే ఉంది. షాప్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మనకి చూడండి, ఇది కొరియా ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. చూడండి, మనం షాప్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఎవరైతే వెరీ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారో ఆ దేశాన్ని అయితే వీళ్ళు చూపిస్తున్నారనమాట. అండ్ వెరీ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు మనకి ఆఫ్రికా దేశంలో అండ్ చుట్టుపక్కల దేశాలు ఇండియా, మయన్మార్, మలేషియా, ఇండోనేషియా ఇక్కడైతే ఉన్నారనమాట. చూడండి, ఇండోనేషియాలో కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ మన ఇండియాలో ఎక్కువగా ఉన్నారనమాట. ఈ విధంగా అయితే చూపిస్తుంది మనకి. చూడండి, వెరీ పే, వెరీ యాడ్స్, వెరీ చార్ట్, వెరీ చైన్. చూడండి, వెరీ చైన్ అయితే క్లిక్ చేశాను. ఈ విధంగా అయితే వచ్చింది మనకి డీటెయిల్స్. వెరీ ఎకో సిస్టమ్ యాప్ అనమాట. ఇది లో ఫీజు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇదే అనమాట మనకి రోడ్ మ్యాప్ అన్నీ ఉన్నాయి కదా. చూడండి, వీళ్ళ కంప్లీట్ సప్లై వచ్చేసి 10 బిలియన్ అనమాట. ఈ 10 బిలియన్లో మనకి 50%కి అయితే మైనింగ్ ఇచ్చారు. ఈ 50% మైనింగ్ అంటే 5 బిలియన్ అనమాట. ఇదిగోండి, ఆ 5 బిలియన్లో కూడా మనకి నోట్ రివార్డ్స్ 39.2, యాప్ మైనింగ్ రివార్డ్స్, మార్కెటింగ్, రిఫరల్ రివార్డ్స్, స్టేకింగ్ రివార్డ్స్ అండ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ రివార్డ్స్. అండ్ ఛానల్ నేను చెప్పాను కదా, తెలుగు మనీ వరల్డ్ 24 ఛానల్ అయితే క్రియేట్ చేశానని. మీరు అది సబ్స్క్రిప్షన్ చేసుకున్నా కూడా మీకు రివార్డ్స్ అయితే వస్తాయంటున్నారు. అండ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. కేవైసీ కూడా తొందరలోనే వస్తుంది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ ఆ తర్వాత మనకి వెరీ చార్ట్ మీద అయితే క్లిక్ చేద్దాము. వెరీ చార్ట్ మీద క్లిక్ చేస్తే మన ట్రాన్స్లేట్ కొట్టేయండి. ఇక్కడ ట్రాన్స్లేట్ క్లిక్ చేసిన తర్వాత మనకు మొత్తం ఇంగ్లీష్లో అయితే మారిపోద్ది. ఏ సేఫ్ వెబ్3 ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అంటున్నారనమాట. అండ్ ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. నేను ఇవన్నీ కూడా కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో అయితే, రాబోయే వీడియోస్లో అయితే నేను చెప్తాను. వెరీ చార్ట్ మీద అయితే ఒక వీడియో చేస్తాను, దాంట్లో అయితే మీకు చెప్తాను. ఇక్కడ వెరీ యాడ్స్ అయితే ఉంది. ఈ వెరీ యాడ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకి. మొత్తం కొరియా ప్రాజెక్టు, మొత్తం కొరియా లాంగ్వేజ్లో అయితే ఉందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఇది చాటింగ్ యాప్ ప్లస్ వెబ్3 యాప్, వెబ్3 వ్యాలెట్ అయితే ఉంది అండ్ ఓన్ బ్లాక్ చైన్ 10 బిలియన్ సప్లై అయితే ఉందన్నమాట. ఏ ఇంక్లూడెడ్ సేమ్ మనకి సేమ్ టు సేమ్ వేరే ప్రాజెక్ట్ లాగానే ఉందన్నమాట. అండ్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి కొంచెం ఇంటర్లింక్ టైప్లో అయితే ఉందన్నమాట మొత్తం. అండ్ యూనిక్ ప్రాజెక్ట్గా అయితే ఉందన్నమాట. ఆ తర్వాత యాప్లోకి అయితే వచ్చేద్దాము. ఈ విధంగా వ్యాలెట్ అయితే ఉంది మనకి. వ్యాలెట్ మీద క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. చూడండి, అన్లాక్ వ్యాలెట్ అయితే పిన్ అయితే క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అన్లాక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది. ఆ వ్యాలెట్ క్లిక్ చేయాలంటే ఆ పిన్ అనేది కంపల్సరీ, ఆ పిన్ జాగ్రత్త. అండ్ ఆ తర్వాత మనకి ఈ 3 యాడ్స్ చూసుకున్న తర్వాత మనకి 3 అవర్స్ అయితే తగ్గిపోతాయి, మన మైనింగ్ స్పీడ్ అయితే పెరిగిద్ది. చూడండి, ఇక్కడ
ఇన్వైట్ వన్ మోర్ ఫ్రెండ్ ఫర్ 3x మైనింగ్ పవర్ అనమాట. ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే మీకు 3 టైమ్స్ అయితే మైనింగ్ స్పీడ్ అయితే పెరిగిద్దని అంటున్నారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు ఖచ్చితంగా రిఫర్ అయితే చేసుకోండి. అండ్ నా రిఫర్ కోడ్ పక్కన స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. ఖచ్చితంగా ఆ రిఫర్ కోడ్ అయితే ఇవ్వండి. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఫస్ట్ అయితే క్యాపిటల్ లెటర్ ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఇక్కడ నా ఇన్వైట్ ఐడి అయితే క్లిక్ చేయండి. సాయినాథ్08 అని మొత్తం స్మాల్ అనమాట. అది క్లిక్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఆ కోడ్ అయితే ఇక్కడ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. మీకు 100 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ 15 కాయిన్స్ కూడా వస్తాయి అన్నమాట. 10 అయితే వస్తాయి. ఈ లక్కీ బాక్స్లో మీకు ఏవైనా రావచ్చు. అండ్ డైలీ అయితే యాక్టివ్గా అయితే మైనింగ్ చేసుకోండి. డైలీ చెక్ ఇన్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇన్వైట్ మెంబర్స్ అని అయితే ఉంటుంది. ఈ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి ఈ ఛానల్లో కూడా, తెలుగు మనీ వరల్డ్ 24 ఛానల్లో. అండ్ ఆ తర్వాత చార్ట్స్ ఉంటుంది. ఈ చార్ట్స్ మీదకి వస్తే ప్రస్తుతం డీటెయిల్స్ ఏం లేవు దీంట్లో. హోమ్ మీదకి వస్తే ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి వెరీ కాయిన్స్ ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాయి. ఇక్కడ క్రెడిట్ పాయింట్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాయి. అండ్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. త్వరలో దీంట్లో అయితే మనకి కేవైసీ అయితే వచ్చేస్తుంది. మనకి ఎవ్రీ 12 అవర్స్ అయితే మైనింగ్ ఉందన్నమాట. అండ్ 4 అవర్స్కి అయితే పడిపోతుంది. ఈ విధంగా మీరు త్వరగా మనము మైనింగ్ అయితే చేసుకొని ఎక్కువ కాయిన్స్ అయితే సంపాదించుకునేదానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మనకి వన్ మోర్ ఫ్రెండ్స్ అని అయితే ఉంది. ఖచ్చితంగా రిఫర్ అయితే చేసుకోండి. రిఫర్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ లెవెల్ అయితే పెరుగుతుంది అనమాట. ఈ లెవెల్ పెరుగుతుంది. ఈ లెవెల్ పెరిగితే ఇది తొందరగా గ్రో అవుతుంది అనమాట. తొందరగా గ్రో అయితే మనకి ఎక్కువ కాయిన్స్ అయితే దీనిలోకి వస్తాయి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ వెరీ చార్ట్ చాలా మంచి ప్రాజెక్టు, చాలా బాగుంటుంది ప్రాజెక్టు. ఎవరైతే మిస్ చేసుకోబాకండి. అండ్ ఇంతవరకు మైనింగ్ సెక్షన్ అండి. ఇక్కడ నుంచి దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను. చూడండి వీళ్ళ ఎక్స్పేజ్కి వెళ్ళి ఎక్స్పేజ్లోకి వచ్చిన తర్వాత సెర్చ్ బటన్ అయితే ఉంటుంది. సెర్చ్ బటన్లో వెరీ నెట్వర్క్ అని అయితే ఉంటుంది అనమాట. ఇది వీళ్ళ ఎక్స్పేజ్ అనమాట. ఖచ్చితంగా ఫాలో అయితే చేసుకోండి. ఫాలో చేసుకొని ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనకి వీళ్ళ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఆల్ పోస్టులను క్లిక్ చేసుకోండి. వీళ్ళ పోస్టులన్నీ మనకి అప్డేట్స్ నోటిఫికేషన్స్ పాపప్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా ఇక్కడ చూడండి వెరీ ల్యాబ్స్ అయితే ఉంది కదా. ఈ వెరీ ల్యాబ్స్ మీద క్లిక్ చేసుకుందాము. వీళ్ళ కంప్లీట్ టోకనామిక్స్ అండ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనకి యాప్లో చూపించిందే చూపిస్తున్నారు. వీళ్ళు 50% మైనింగ్ అని 10 బిలియన్ సప్లై అని అయితే చెప్పాను. అండ్ వైట్ పేపర్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది వైట్ పేపర్ మనకి Web3 టెక్నాలజీ అని. సో ఇంతవరకు ఇంతే చూపిస్తున్నారండి వీళ్ళు. ఇదిగోండి ఇక్కడ రోడ్ మ్యాప్ అయితే ఉంది. ఇదిగోండి వెరీ చార్ట్ యొక్క రోడ్ మ్యాప్ డిసెంబర్ 2023లో అయితే స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ Q3 Q4 ఫ్లెక్సిబుల్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటున్నారు. ఈ అప్డేట్స్ తర్వాత మనకి కేవైసీ అయితే ఇస్తారనమాట. మనకి వీళ్ళు పోస్ట్ కూడా చేశారు ఎక్స్లో, చూపిస్తాను చూడండి. వీళ్ళు 2024లో అయితే జాయిన్ అయ్యారు. ఈ వెరీ చార్ట్ ఐవో అనేది వీళ్ళ సొంత వెబ్సైట్ అనమాట. దాని తర్వాత చూడండి వెరీని మనం USDTలో అయితే స్వాప్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ BNB చైన్ అయితే యూజ్ చేస్తారు అని చెప్తున్నారు. USDT అయితే BNB బేస్డ్ USDT రివార్డ్స్ అయితే స్వాప్ అయితే ఇస్తున్నారు. అండ్ వెరీ బ్లాక్ చైన్తో అయితే రన్ అవుద్ది అనమాట. అండ్ USDT అయితే BNB బ్లాక్ చైన్తో అయితే మనకి స్వాపింగ్కి ఇస్తున్నారు. ఇది కొరియా ప్రాజెక్ట్ కాబట్టి ఎవరీ పోస్ట్ వచ్చేసి కొరియాలో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో అయితే ఉంటుంది అనమాట. డబల్ వెరీ మైనింగ్ ఫర్ 7 days అని అయితే అంటున్నారు. సెకండ్ సీజన్ అయితే స్టార్ట్ అవుద్ది అంటున్నారు. October 2 to October 9 ఈ విధంగా అయితే చెప్పారనమాట. చూడండి ఫస్ట్లో హాఫింగ్ అయితే అయిందని అంటున్నారు, ఫస్ట్ హాఫింగ్. అండ్ ఆ తర్వాత మనకి ఆర్ యూ రెడీ అని అంటున్నారు. ఈ మధ్య మనకి వీళ్ళది లైవ్ అయితే జరిగిందనమాట. దీనిలో చాలా అప్డేట్స్ అయితే వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారని చెప్తున్నారు కేవైసీ గురించి. చూడండి ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ టు వెరీ మైగ్రేషన్ అని అయితే ఉంది. చూడండి కేవైసీ అయిన తర్వాత మనము మన వ్యాలెట్లో ఉండే మనీ Web3 వ్యాలెట్లోకి అయితే వెళ్తుందనమాట. మనం అక్కడ స్వాప్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ పోస్ట్ మనకి 2 సెప్టెంబర్ అయితే పెట్టారు. అది మనకి కన్ఫర్మ్ చేశారనమాట ఈ మధ్యనే. అండ్ ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే వెరిఫై అని అయితే చెప్తున్నారు. వెరీ కన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు.
అండ్ ఇక్కడ కేవైసీ అండ్ వెరీ మైగ్రేషన్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో మనము మంచి ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక మంచి ప్రాజెక్టేనండి. ఇది 27th ప్రాజెక్ట్ అయితే అవుతుంది మన దాంట్లో. ఖచ్చితంగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ మన వీడియోస్ అయితే అందరికీ రికమెండ్ అయితే అవుతాయి అన్నమాట. ఈ విధంగా వీళ్ళ ట్విట్టర్ పేజ్లో అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి కేవైసీ వచ్చిందని అయితే చెప్తున్నారు. ఇదిగోండి వీళ్ళ కేవైసీ మైగ్రేషన్ బిగిన్స్ అని అయితే ఎప్పుడు పెట్టారు, మనకి 20 ఆగస్టులో అయితే పెట్టారు. 1 మంత్కి 1 అప్డేట్ అయితే వస్తుందన్నమాట. నేను మ్యాక్సిమమ్ నా ఎస్టిమేషన్ ప్రకారం డిసెంబర్ జనవరిలో అయితే కేవైసీ అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ అయితే అవ్వద్దు. అండ్ ఇక్కడ చూడండి, మీ వ్యాలెట్ని ఎవరికన్నా సెల్ చేసినా, ఎవరి దగ్గర నుంచి అయినా బై చేసినా వ్యాలెట్ని బ్యాన్ అయితే చేస్తామని అంటున్నారు. అండ్ ఎవరు కూడా అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే చేయొద్దు దయచేసి, మీకు బ్యాన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నిట్లో ఏఐ టెక్నాలజీ అయితే వీళ్ళు బిల్డింగ్ చేస్తున్నారనమాట, ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఎవరు కూడా ట్రిక్స్ ఉపయోగించడం అండ్ మల్టిపుల్ అకౌంట్స్ చేయడం ఈ విధంగా అయితే చేయొద్దు. నీట్గా జెన్యూన్గా అయితే మైనింగ్ చేసుకోవాలని నేను చెప్తున్నానండి. అండ్ ఇంతేనండి ప్రస్తుతానికి వీళ్ళ దాంట్లో అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీరు వెరీ యాప్లో అయితే మీరు ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. ఇక్కడ బూస్టర్స్ అండ్ రెయిన్ అండ్ లక్కీ బాక్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఈ విధంగా టైమింగ్ అయితే పడుతుంది. టైమింగ్ అయిపోయిన తర్వాత మీకు 0 వస్తుంది కదా, 0 వచ్చిన తర్వాత ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ యాడింగ్ అయితే అయిపోతాయి. దాని తర్వాత మీకు మళ్ళీ 12 అవర్స్ అయితే ఇక్కడ టైమింగ్ పడుతుంది. 12 అవర్స్ టైమింగ్ పడిన తర్వాత మళ్ళీ ఈ 3 కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ 3 కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో క్లిక్ చేసుకొని యాడ్స్ చూసేసి ఈ విధంగా అయితే టైమింగ్ అయితే తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ లీస్ట్ 4 అవర్స్కి అయితే వస్తుంది, 4 to 5 అవర్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి లక్కీ బాక్స్ అయితే ఉంది కదా, ఈ లక్కీ బాక్స్లో అయితే డిఫరెంట్ అయితే వస్తాయి, వెరీ కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ టైమింగ్ 0 కూడా అయిపోతుంది ఒక్కోసారి. అండ్ ఎక్కువ బూస్టింగ్ కూడా వస్తుంది అనమాట ఒక్కోసారి. అండ్ ఇది లక్కీ స్పిన్ లెక్క అనమాట ఇది. సో ఎవరు కూడా ఇటువంటి మంచి ప్రాజెక్ట్ని అయితే వదులుకోవద్దు, మైనింగ్ అయితే చేయండి. అండ్ ఆల్రెడీ మైనింగ్ చేసుకున్న వాళ్ళకి, ఆ ఓల్డ్ యూజర్స్కి నేను చెప్పేది ఏంటంటే కేవైసీ అయితే రాబోతుంది. మీరు ఈ వెబ్3 వ్యాలెట్ని ఎలా అయితే క్రియేట్ చేయాలని అయితే చెప్పాను. ఖచ్చితంగా వెబ్3 వ్యాలెట్ని క్రియేట్ అయితే చేసుకోండి. అండ్ యూనిచ్లో కూడా ఎవరైతే వెబ్3 వ్యాలెట్ చేసుకోలేదో నేను వీడియో అయితే చేశాను, వెబ్3 వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోండి, మైనింగ్ అయితే చేసుకోండి. ఎక్కువగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎవరు కూడా మిస్ అయితే అవ్వద్దు. ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.